పేపర్ ట్రేడింగ్ లేదా వర్చువల్ ట్రేడింగ్ అంటే అర్థం ఏంటి? అండ్ ఇది మనం చెయ్యాలనుకుంటే ఏ ప్లాట్‌ఫార్మ్స్ అవైలబుల్ ఉన్నాయి? అండ్ మనం చేయడం ఎలాగా? డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఎవరైతే ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంక మన వీడియోని మొదలు పెట్టేద్దామా? మనము స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ 3 కేటగిరీలలో మనం వర్చువల్‌గా ట్రేడ్ చేయాలి. అదే పేపర్ ట్రేడింగ్ చేయాలంటే ఎలా చేయొచ్చు? వాటికుండే ప్లాట్‌ఫార్మ్స్ ఏంటి అని మనం డిస్కస్ అనేది చేసుకుందాము. కానీ ఇంకా ఎవరికైతే అసలు ఈ పేపర్ ట్రేడింగు లేకపోతే వర్చువల్ ట్రేడింగ్ అంటే ఏంటో గూడా తెలీదో వాళ్ళకి సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీరు నేను మీకోసం చేసిన ఏ టు జీ సిరీస్‌తో అవ్వచ్చు. లేదు అనంటే మీరు యూట్యూబ్‌లో వేరే ఏదైనా యూట్యూబర్ దగ్గర నుంచైనా అవ్వచ్చు. లేదంటే ఏదైనా కోర్సు లేకపోతే వెబినార్ ఏదైనా అటెండ్ అయ్యారనుకుందాం. అయ్యి స్టాక్ మార్కెట్‌లో ఇలా ఇన్వెస్టింగ్ చేయొచ్చు. లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయొచ్చు అని ఒక స్ట్రాటజీయో లేకపోతే ఇంకేదైనా నేర్చుకున్నారనేసి అనుకుందాం. ఇప్పుడు ఆ నేర్చుకున్న దాన్ని మీ సొంత డబ్బులతో ఎక్స్‌పెరిమెంట్ చేసి రిస్క్ తీసుకోవడం చాలా మందికి నచ్చదు. లేదా ఒక చిన్న భయం అనేది ఉంటుంది గదా! సో, దానికంటే ముందర మనకి ఫ్రీగా డబ్బులుండి మనం మార్కెట్‌లో ఎగ్జాక్ట్‌గా లైవ్ మార్కెట్స్ ఎలా అయితే మూవ్ అవుతున్నాయో దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి మన డబ్బులు రిస్క్ లేకుండా మనం ఒకవేళ ట్రేడ్ తీసుకొనుంటే ఇలా చేసేవాళ్ళము అని చెప్పి ఇప్పుడు ఫ్లైట్ సిమ్యులేటర్లు, కార్ సిమ్యులేటర్లు అలా ఉంటాయి గదా! అలా ట్రేడింగ్‌ని మనం సిమ్యులేట్ చేసేలాంటి ఆప్షన్ ఏదైనా ప్లాట్‌ఫార్మ్ కల్పిస్తోంది అనంటే దాన్ని మనం వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ లేదా పేపర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అని పిలుస్తూ ఉంటాము. సో, ఇప్పుడు ఆఫ్‌లైన్‌గా చేయాలనుకోండి. ఇప్పుడు ఒక షేర్ ప్రైస్ పైకెళ్తుందా? కిందకెళ్తుందా? అని చెప్పి మీరు బుక్‌లో నోట్ జేసుకోవచ్చు. అచ్చా! ఓకే. రిలయన్స్ 1500 నుంచి పైకెళ్తోంది. సో, నేను 1500 దగ్గర బై చేశాను. పైకెప్పుడో ఎళ్ళిపోయిన తర్వాత 1600 దగ్గర సెల్ చేశాను. రూ. 100 ప్రాఫిట్ అని చెప్పి మీరు బుక్‌లో రాసుకోవచ్చు. కానీ అలా కాకుండా లైవ్‌గా మార్కెట్‌లో ట్రేడ్ అయితున్న ఎక్స్‌పీరియన్సే మీకు రావాలి అనంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే మనం వర్చువల్ ట్రేడింగ్ యాప్స్ అవ్వచ్చు, ప్లాట్‌ఫార్మ్స్ అవ్వచ్చు, లేదు అనంటే పేపర్ ట్రేడింగ్ యాప్స్ అవ్వచ్చు, ప్లాట్‌ఫార్మ్స్ అవ్వచ్చు. మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, బేసిక్‌గా ఇది కాంటెక్స్ట్. కానీ మనం మెయిన్ నేర్చుకునే కంటే ముందర మనం ఫార్వర్డ్ టెస్టింగ్ లేకపోతే పేపర్ ట్రేడింగ్ చేసే కంటే ముందర మీకు బేసిక్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి? అని బేసిక్స్ తెలిసుండాలి. సో, అవి ఇంకా తెలియకపోతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 40 వీడియో ప్లేలిస్ట్ మొత్తం కూడా డీటెయిల్‌గా చేసి మీ అందరి కోసం రెడీ పెట్టాను. అది ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని మీరు చెక్‌ఔట్ అనేది చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఎవరికైతే ఆల్గో ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో లేకపోతే ఎవరికైతే మార్కెట్ ఫీడ్ మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ లేదా ఆఫరింగ్స్ మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉంది అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఒక ఫార్మ్ లింక్ ఇస్తాను. అది ఫిల్ చేశారనుకుంటే ఎక్స్‌క్లూజివ్‌గా నేను కండక్ట్ చేసే వెబినార్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి మీకొచ్చేస్తాయి. సో, ఫస్ట్ ఈక్విటీ ఎలా చేయాలి? అదే షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. దానికి సింపుల్‌గా మీరు గూగుల్‌లోకొచ్చేసి మనీ కంట్రోల్ అని సెర్చ్ చేయండి. మనీ కంట్రోల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఏదైతే వెబ్‌సైట్ వస్తుందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన మీకు చిన్నగా లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్, మై పోర్ట్‌ఫోలియో అని 2 ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి గదా! ఇక్కడ మీరు మై పోర్ట్‌ఫోలియో మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి చూడండి. స్టాక్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, యూలిప్స్ ఉంది, ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఎఫ్‌డి లాంటివి పెట్టుకోవచ్చు, బాండ్స్ పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. తర్వాత బులియన్. బులియన్ అంటే ఏంటి? గోల్డ్, సిల్వర్ 2 మిక్స్ ఉన్న ఇండెక్స్‌ని బులియన్ అని పిలుస్తుంటాము. సో, అవ్వవచ్చు. ప్రాపర్టీస్ అవ్వచ్చు, లోన్స్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే అన్నిటిని మనం ఒక వర్చువల్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకొని మనం ట్రాక్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకేం కావాలి? మనకి స్టాక్స్ కావాలి. సో, మనం ఏం చేసాము? స్టాక్స్ మీద క్లిక్ అనేది చేసాము. తర్వాత కిందకి స్లోగా కిందకొచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్‌ని యాడ్ అనేది చేసుకోవాలి. సో, ఇక్కడ ఫస్ట్ మనం ప్లస్ యాడ్ ట్రాన్సాక్షన్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత మన యాక్షన్ ఏంటి? బయ్యా? సెల్లా? బై చేస్తున్నాం కదా స్టాక్స్‌ని. సో, ఇక్కడ బై చేయాలి. సో, ఇప్పుడు ఒక స్టాక్ పేరు ఎగ్జాంపుల్‌కి అనుకుందాం. మేబీ అదానీ గ్రీన్ అనుకుందాం. ఓకే. అదానీ గ్రీన్. అదానీ గ్రీన్ అని సెర్చ్ చేస్తే అదానీ గ్రీన్ ఎనర్జీ వచ్చింది. అదానీ పోర్ట్స్ చాలా అన్ని ఏవేవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో అన్నిటివి లిస్ట్ మనకి ఇక్కడ వస్తుంది. సో, ఇప్పుడు అదానీ గ్రీన్ ఎనర్జీని నేను ఇక్కడ సెర్చ్ చేశాను. ఎన్ఎస్‌సి ఎక్స్‌చేంజ్ డేట్ ఎంత? ఇవాల్టి డేట్. నేను 5థ్ రోజు షూట్ చేస్తున్నాను. సో, అది ఇక్కడ డేట్ వచ్చేసింది. తర్వాత క్వాంటిటీ ఎంత? మనం ఇక్కడ ఎంతైనా ఎంటర్ చేయొచ్చు. 10, 100, 1000 మొత్తం వర్చువల్ డబ్బులే కదా! ఫ్రీ డబ్బులు కదా! మనం కోటీశ్వరులం ఇక్కడ. సో, మనం ఎంతైనా ఎంటర్ చేయొచ్చు. సో, నేనేం చేస్తున్నాను? ఇక్కడ 10 ఎంటర్ చేశాను. సో, ఇప్పుడు ఇక్కడ 1017.70 ఏదైతే స్టాక్ ప్రైస్ ఉందో ఇది ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రైజు. సో, ఇప్పుడు మనము అదానీ గ్రీన్ ఎనర్జీ
షేర్ ప్రైస్ అని సెర్చ్ చేసామనుకోండి, మనకు అదాని గ్రీన్ షేర్ ప్రైస్ ఎంత వస్తుంది? 1018.1 దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఎంత ఉంది? 1017.70. కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇక్కడ యాక్యురేట్‌గా డేటా ఉండదు. మోస్ట్‌లీ మనకి ఇది ప్రాక్టీస్‌కి కాబట్టి కొంచెం గ్లిచెస్, కొంచెం బఫర్ అనేది ఉంటుంది. లేదు మీకు ఎగ్జాక్ట్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలంటే ఇలా 1018 అని చెప్పి మీరు కూడా మాన్యుయల్‌గా ఎంటర్ అనేది చేసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ ఎప్పటినుంచో ఒక స్టాక్‌లో ఎంటర్ అవుదాం అనుకున్నారు. లేకపోతే ఆ వాల్యూని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి అదాని గ్రీన్‌ని మీరు ₹500కి ఎంటర్ అయ్యారనుకుందాం. సో సింపుల్‌గా ఇక్కడ 500 అని ఎంటర్ చేస్తారు. క్వాంటిటీ 10 పెట్టారు. ఏ డేట్‌న ఎంటర్ అయ్యారు? మీరు ఆ డేట్‌ని కూడా యాడ్ చేయండి. డేట్‌ని యాడ్ చేసిన తర్వాత 500కి ఎంటర్ అయ్యాం కదా! 500ని యాడ్ చేయండి. ఇక్కడ మీరు నార్మల్‌గా ఎప్పుడైతే డేట్ సెలెక్ట్ చేస్తారో, ఆ డేట్‌న అరౌండ్‌గా ఆ షేర్ ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందో ఆ వాల్యూ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా మీకేదైనా స్పెసిఫిక్ వాల్యూ ఎంటర్ చేయాలంటే అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మేబీ 800 అనుకుందాం. 800 యాడ్ చేసిన తర్వాత అమౌంట్ వచ్చింది. చార్జెస్. సో ఇక్కడ నార్మల్‌గా ₹8.28 వీళ్ళు చార్జెస్ అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బట్ మేబీ మీరు యూజ్ చేసే బ్రోకర్‌ని బట్టి అక్కడ ఓ ₹10 చార్జెస్ అవుతున్నాయి అనుకుందాం. అది పెట్టిన తర్వాత సింపుల్‌గా యాడ్ ట్రాన్సాక్షన్ అని పెట్టుకుంటే మీకు ఈ ట్రాన్సాక్షన్ అనేది మీ అకౌంట్‌లోకి లోడ్ అయిపోతుంది. సో ట్రాన్సాక్షన్ యాడెడ్ సక్సెస్‌ఫుల్. సో ఇప్పుడు మనము మన మెయిన్ పోర్ట్‌ఫోలియోకి రావాలి. ఇక్కడ చూస్తే చూసారా? 1 గెయినింగ్. ఇప్పుడు మనకి ఏది ఒకటే స్టాక్ అదాని గ్రీన్ ఎనర్జీ మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు లైవ్ ప్రైస్ ఎంత? 1017 దగ్గర ఉంది. కానీ మనం ఎంటర్ అయిన ప్రైస్ ఎంత? ఎంత? ₹800 కదా! సో అందుకనే 800 దగ్గర మన ఎంట్రీ ప్రైస్, లైవ్ ఇప్పుడున్న ప్రైస్ ఇది. మనం ఓవరాల్ అన్‌రియలైజ్డ్ గెయిన్స్ 2167. అన్‌రియలైజ్డ్ గెయిన్స్ అంటే ఏంటి? మనం ఇంకా షేర్‌ని అమ్మలేదు కాబట్టి అన్‌రియలైజ్డ్ గెయిన్స్ ₹2000 ఉన్నాయని చెప్పి, అండ్ మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత? 8000. సో 8000 మీద ₹2000 ఉంటే 27% రిటర్న్స్ వచ్చిందని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఒక స్టాక్‌ని నేను ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది లైవ్‌లో. ఇప్పుడు సపోజ్ మనం ఇంకొక స్టాక్‌ని కూడా ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నాం. సో మేబీ రిలయన్స్ అనుకుందాం. ఓకేనా? సో రిలయన్స్‌ని యాడ్ చేస్తే రిలయన్స్‌ని సెలెక్ట్ చేశాను. ఎప్పుడేదు ఇవాల్టి రోజుల్లోనే ఎంటర్ అయ్యాను అనుకున్నాం. ఇదొక మేబీ ఒక 5 షేర్లు అనుకుందాం. ఓకేనా? చార్జెస్ అన్నీ అలాగే ఉన్నాయి. యాడ్ ట్రాన్సాక్షన్ అని నొక్కేసాను. సో ఇప్పుడు ఇదేమవుతుంది? మన ఏదైతే ప్రీవియస్ పోర్ట్‌ఫోలియోలో ఉంటుందో దాంట్లో యాడ్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు చూసారా? 1 స్టాక్ బదులు మన దగ్గర ఇప్పుడు 2 స్టాక్స్ ఉన్నాయి. అండ్ 2 స్టాక్స్ మనం ఎక్కడ ఎంటర్ అయ్యాము? ఏ ప్రైస్‌కి ఎంటర్ అయ్యాము? మన దగ్గర క్వాంటిటీ ఎంతుంది? ఇప్పుడు ప్రైస్ నెగెటివ్‌లో నడుస్తుందా? పాజిటివ్‌లో నడుస్తుందా? ఫుల్ డీటెయిల్‌గా మనకి ఇక్కడ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారో అప్పుడు సింపుల్‌గా ఇక్కడ మీరు సెల్ బటన్ మీద నొక్కి మీరు అమౌంట్ ఎంటర్ చేశారనుకుంటే ఇప్పుడు ఎంతకో ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మేబీ సెల్ వాల్యూ మేబీ ఓ 1600 అనుకుందాం. మీరు సింపుల్‌గా యాడ్ ట్రాన్సాక్షన్ నొక్కారనుకుంటే ఆ స్టాక్ మీ పోర్ట్‌ఫోలియో నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈక్విటీస్ ట్రేడ్ చేయాలి అనుకుంటే, ఈక్విటీస్‌ని వర్చువల్‌గా ట్రేడ్ చేయాలి అని అనుకుంటే, మీరు దీన్ని ప్రాక్టీస్ లాగా యూజ్ చేసుకుంటే సూపర్‌గా పనిచేస్తుంది. సో ఇదేమో ఈక్విటీస్ కోసము. నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్‌ని ట్రాక్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో వర్చువల్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఎలా చేయొచ్చు అంటే, చాలా సింపుల్‌గా మీరు ఇక్కడ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, మీరు ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో సింపుల్‌గా యాడ్ ట్రాన్సాక్షన్ మీద మీరు క్లిక్ చేశారు. ఇక్కడ బై నొక్కుతున్నారు. మీకు ఏదైనా సరే సపోజ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ అనుకుందాం. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గ్రోత్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ఏవి వాల్యూ ఎంత ఉంది? లేకపోతే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేద్దాం. అమౌంట్ ఎంత? మేబీ ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుందాం. 1, 2, 3. సో 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత? 115 క్వాంటిటీ వస్తుంది. సో సింపుల్‌గా మీరు దీన్ని డివిడెండ్ ఎంత రీఇన్వెస్ట్‌లో ఉండాలి. మనం సింపుల్‌గా యాడ్ ట్రాన్సాక్షన్ అని నొక్కితే ఇది మన మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్ పోర్ట్‌ఫోలియోలోకి యాడ్ అయిపోతుంది. అండ్ మనం ఎప్పుడైతే ఇక్కడ మనం డాష్‌బోర్డ్ మీద మనం క్లిక్ చేస్తామో ఓకేనా? సో ఇక్కడ మనకు డాష్‌బోర్డ్‌లో మనకు మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఇదేమో మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తున్నాయి. లేదు మనం స్టాక్స్‌లోకెళ్తే ఇందాక మనం యాడ్ చేసిన స్టాక్స్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. లేదు మనం ఓవరాల్‌గా డాష్‌బోర్డ్ మీద మనం క్లిక్ చేసుకుంటే మనం మొత్తం మీద ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము, దేంట్లో ఎంతెంత ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయో కూడా వస్తుంది. సో ఇక్కడ స్టాక్స్‌లో ఎంత ఉంది ఇన్వెస్ట్‌మెంటు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ ఉంది, స్టాక్స్ ఎంత గ్రో అవుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎంత గ్రో అవుతున్నాయి అని చెప్పి కూడా మనకి డీటెయిల్డ్‌గా లిస్ట్ అంతా ఇక్కడ వస్తుంది. యూలిప్స్, బులియన్ అన్నీ మీరు ఎన్ని అయితే కావాస్తే అన్నీ 1 బై 1 ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కి ఒక ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ కోసం ఏది ఉంది అంటే జెరోదా కాయిన్. సో ఎవరికైతే జెరోదాలో అకౌంట్ ఉందో వాళ్ళందరికీ జెరోదా కాయిన్ కూడా ఫ్రీగా అవైలబుల్ అనేది ఉంటుంది. సో అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే జెరోదా కాయిన్ మీరు మెయిన్ వెబ్‌సైట్‌కి వచ్చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌ని మీరు సెర్చ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండే
అనుకుందాం. ఓకేనా? ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీరు సింపుల్‌గా ఏం చేయాలంటే యాడ్ టు వాచ్ లిస్ట్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి. యాడ్ టు వాచ్ లిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా! వాచ్ లిస్ట్ అని. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఆ స్పెసిఫిక్ ఫండ్‌ని ఎప్పుడైతే వాచ్ లిస్ట్‌లో యాడ్ చేశారో అప్పటి నుంచి అది ఎంత రిటర్న్స్ ఇచ్చిందని చెప్పి మనకొస్తుంది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చూడండి. నేనెంత డేట్ యాడెడ్ 5థ్ డిసెంబర్. ఇవాళ మనం 5థ్ డిసెంబర్ రోజు ఈ వీడియో షూట్ చేస్తుంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నేను 5థ్ డిసెంబర్‌న వాచ్ లిస్ట్‌కి యాడ్ చేశాను కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పుడు కరెంట్ డేట్‌కి ఎంత ఇప్పుడే కదా యాడ్ చేశాము. సో, 0% రిటర్న్స్ అని చూపిస్తోంది. కానీ ఇవన్నీ చూడండి నేను ఎప్పుడు యాడ్ చేశాను 11th జనవరి 2025 11th జనవరి 2025 ఇదేమో 21st ఫిబ్రవరి 2025 రోజు అప్పుడప్పుడు యాడ్ చేశాను. సో, 11th జాన్ నుంచి ఈ మ్యూచువల్ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏదైతే ఉందో 0.36% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 50 వాల్యూ 20 ఏదైతే ఉందో అది కూడా 0.36 ఇచ్చింది. ఎందుకంటే రెండు ఒకటే ఫండ్ కాబట్టి. తర్వాత బంధను 10% రిటర్న్స్ ఇచ్చింది. మల్టీకే మొమెంటం ఫండ్ ఇది 11% ఇచ్చింది అని చెప్పి ఇలా కూడా మీరు ట్రాక్ అనేది చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్. నేను ఈ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్‌లో ఒక స్పెసిఫిక్ డేట్‌న ఇన్వెస్ట్ చేసుంటే నా మ్యూచువల్ ఫండ్ ఎంత గ్రో అయ్యేదని వాచ్ లిస్ట్ లాగా కాయిన్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనీ కంట్రోల్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈక్విటీ అయిపోయింది. మ్యూచువల్ ఫండ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో మీరు వర్చువల్‌గా ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దానికి అన్నిటికంటే బెస్ట్ ప్లాట్‌ఫామ్ ఏది అనంటే సెన్సిబుల్. ఇప్పుడు ఎవరికైతే మళ్ళీ జెరోదా అకౌంటే ఉందో వాళ్ళకి సెన్సిబుల్ కూడా ఫ్రీగా అవైలబుల్ అనేది ఉంటుంది. అండ్ సెన్సిబుల్‌లో మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం సెన్సిబుల్ హోమ్ పేజ్‌కి వచ్చిన తర్వాత మీ జెరోదా అకౌంట్‌తో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ ప్రాక్టీస్ ట్రేడ్ ఆర్ డ్రాఫ్ట్ పోర్ట్‌ఫోలియోస్ అని ఉంటుంది. సో, ఎప్పుడైతే దీని మీద మనం క్లిక్ చేస్తామో మనం ఇక్కడ వర్చువల్‌గా ఎలాంటి ట్రేడింగ్ అయినా చేసుకోవచ్చు విత్ రెస్పెక్టివ్ టు డెరివేటివ్ ట్రేడింగ్ అంటే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఈ రెండే. మనకి ఈక్విటీ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉండదు. మనము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? మనం ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పోర్ట్‌ఫోలియో ఏదో ఉంది దీన్ని డిలీట్ చేసేస్తున్నాను అనుకుందాం. ఫ్రెష్‌ది క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? క్రియేట్ న్యూ నొక్కాను. పేరేంటి? మేబీ ఫ్యూచర్స్ టెస్ట్ అనుకుందాం. ఓకేనా? ఫ్యూచర్స్ మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాడ్ ఆర్డర్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఫ్రమ్ జెరోదా ట్రేడ్స్ అని ఉంది. ఇదేంటి? ఆల్రెడీ మనకి ఏదైనా ఓపెన్ పొజిషన్స్ ఉంటే దాని నుంచి తీసుకుంటుంది. లేదు మీరు మాన్యువల్‌గా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ మాన్యువల్ ఆర్డర్స్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫ్యూచర్స్‌కి రావాలి. ఎందుకు? ఇప్పుడు మనం ఫ్యూచర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు నిఫ్టీలో ఫ్యూచర్స్ అనుకోండి ఎక్స్‌పైరీని బట్టి సింపుల్‌గా బయింగా, సెల్లింగా మీరు ఇక్కడి నుంచి యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30th డిసెంబర్ ఫ్యూచర్స్‌ని మనం బై చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ లాట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నిఫ్టీ లాట్స్ 75 కదా! 75, 150 ఎంతో అంతా ఓ 2 లాట్లు అనుకుందాం. సింపుల్‌గా యాడ్ నొక్కారు అని అనుకుంటే ఇక్కడ మీరు ఏ టైంకి ఎంటర్ అవుతున్నారు? ఇప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయిపోయింది. కానీ లెట్స్ సే మార్కెట్ టైంలో మీరు ఎంటర్ అవుతున్నారు. ఓ 2:30కి ఎప్పుడో ఎంటర్ అయ్యారు 5th డిసెంబర్ రోజు. అప్లై అని నొక్కుదాము. తర్వాత ప్రైస్ ఎంతుంది? 26,335 అనుకుందాం. సింపుల్‌గా యాడ్ నొక్కేస్తే 26,335కి మనము యావరేజ్ ప్రైస్‌కి ఈ స్టాక్‌లో ఎంటర్ అయ్యాము అని చెప్పి లైవ్ మార్కెట్‌లో ఇది మూవ్ అయినప్పుడు మీ టోటల్ పీఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతుంది అని చెప్పి కూడా మనకి ఇక్కడే వస్తుంది. సో, ఇదేమో ఫస్ట్‌ది మనం ఎంటర్ చేసుకున్నాము. లేదు ఇప్పుడు మనం ఇంకొక ఆర్డర్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. మేబీ ఇంకేదైనా ఒక ఈక్విటీ స్టాక్ అనుకుందాం. ఓకేనా? సో, మేబీ టాటా మోటార్స్ అనుకుందాం. ఓకే. టాటా మోటార్స్ లేకపోతే టీవీఎస్ మోటార్స్ ఉంది కదా! టీవీఎస్ మోటార్స్ అనుకుందాం. ఓకేనా? టీవీఎస్ మోటార్స్‌లో మీరు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. సో, మీరు టీవీఎస్ మోటార్‌లో మేబీ షార్ట్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్టాక్ పడుతుందనుకుంటున్నారు. సో, సింపుల్‌గా మీరు 1 లాట్ బై చేసి యాడ్ నొక్కారనుకుంటే సింపుల్‌గా టీవీఎస్ మోటార్స్ కూడా మీ ఎంట్రీది వస్తుంది. సో, ఇక్కడ చూడండి నిఫ్టీ ఏమో లాంగ్ పొజిషన్‌లో ఉంది. టీవీఎస్ మోటార్స్ షార్ట్ పొజిషన్‌లో ఉంది. దాని యావరేజ్ ప్రైస్ ఎంత ఏది అని చెప్పి కూడా మీరు లైవ్ పీఎన్ఎల్ ఇక్కడి నుంచే ట్రాక్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు. ఇంకొక చిన్న బోనస్ టిప్ ఏంటి అనంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈక్విటీలో ఎందుకంటే మనీ కంట్రోల్ కంటే సెన్సిబుల్ ఇంకా డేటా లైవ్ డేటా చాలా యాక్యురేట్‌గా ఉంటుంది. సో, ఒకవేళ మీరు ఎఫ్ఎన్ఓ యాక్టివేటెడ్ స్టాక్స్‌లో కనుక మీరు ఈక్విటీ ఇన్వెస్టింగ్ చేయాలి. అలా మీరు టెస్ట్ ఔట్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి కూడా మీరు సింపుల్‌గా వచ్చి ఇక్కడ యాడ్ చేసుకోండి. మేబీ అక్కడ మీరు రిలయన్స్‌లో ఎంటర్ అవుతున్నారు అనుకుందాం. రిలయన్స్ బదులు. సో, అక్కడ బదులు మీరు ఇక్కడే సెర్చ్ చేయండి రిలయన్స్ అని. రిలయన్స్ సెర్చ్ చేసి ఫ్యూచర్స్‌లో ఇక్కడే బై చేయండి. క్వాంటిటీ ఏముంది? ఫ్రీ మనీ కదా! మనం ఏం లెక్కలేదు కదా! సో, ఎంతైనా తీసుకోండి 500 క్వాంటిటీ యాడ్ కొట్టేయండి. సో, అక్కడ మీరు మాన్యుయల్‌గా ఈక్విటీ అక్కడ తీసుకునే బదులు ఇక్కడ కూడా ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎఫ్ఎన్ఓ స్టాక్ ఉంటే. సో, అప్పుడు చూసారా మీకు మొత్తం ఒక నిఫ్టీ పొజిషన్ లాంగ్, ఒక రిలయన్స్ లాంగ్, ఒక టీవీఎస్ మోటార్ షార్ట్ అన్నిటి పొజిషన్ ఇండివిడ్యువల్‌గా కనిపిస్తాయి. అండ్
మీకు మళ్ళీ మొత్తం మీ 3 స్ట్రాటజీస్ కలిపి ఫ్యూచర్ టెస్ట్ అనుకున్నాం గదా! సో, ఆ ఫ్యూచర్ టెస్ట్ యాస్ ఎ బాస్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుందని చెప్పి కూడా టోటల్ పీఎన్ఎల్ అవ్వచ్చు, బుక్డ్ ఎంత, అన్‌బుక్డ్ ఎంత మొత్తం అన్నీ గూడా మీకు డీటెయిల్‌గా వస్తాయి. అండ్ దీన్ని మీరు మోడిఫై చేసుకోవడానికి గూడా మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ఇక్కడ రైట్ సైడ్‌లోనే వస్తాయి. సో, దీన్ని మీరు మళ్ళీ స్ట్రాటజీ బిల్డర్‌ని ఓపెన్ చేసుకొని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. అంటే నేను ఈ ట్రేడ్‌ని ఎందుకు తీసుకున్నాను అని చెప్పి కూడా మీరు నోట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ నొక్కారని అనుకుంటే మొత్తం డిలీట్ అయిపోతుంది. లేదు మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తోంది, ఈ స్ట్రాటజీ ఏదో బాగుందనిపిస్తోంది అనంటే కన్వర్ట్ టు రియల్ ట్రేడ్స్ అని నొక్కితే డైరెక్ట్‌గా మీ జెరోదా అకౌంట్‌లో ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ కూడా అయిపోతాయి. సో, మీరు ఈ విధంగా ఫ్యూచర్స్‌ని మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం పోర్ట్‌ఫోలియోస్‌లోకొచ్చేసి ఇంకొక క్రియేట్ న్యూ పెట్టుకుందాం. సో, ఇక్కడేంటి దీన్ని మేబీ ఆప్షన్స్ అనుకుందాం. ఆప్షన్స్ టెస్ట్. సో, ఇప్పుడు మీరేం చేయొచ్చంటే ఆప్షన్స్ ట్రేడింగ్‌లో కూడా మీరు ఇలాంటి వర్చువల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తారు సింపుల్‌గా యాడ్ ఆర్డర్స్ మాన్యుయల్లీ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 26,200 ఎట్ ద మనీ అని అది ఆల్రెడీ నాకు చూపిస్తోంది. సో, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఏంటి కాల్ ఆప్షన్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ ఏంటి పుట్ ఆప్షన్స్. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ సింపుల్‌గా ఒక పుట్ ఆప్షన్‌ని బై నొక్కి యాడ్ నొక్కేస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను యాడ్ చేస్తానో నేను లైవ్ మార్కెట్‌లో పుట్ ఆప్షన్‌ని బై చేస్తున్నట్టే లెక్క. మళ్ళీ ఇక్కడ డబ్బులు ఖర్చు అవుతుందా? ఒక్క రూపాయి ఖర్చు లేదు. ఇక్కడ మళ్ళీ నేను ఏ ప్రైస్‌కి ఎంటర్ అయ్యానో యావరేజ్ వస్తూ లాస్ట్ ట్రేడెడ్ ప్రైసు, నా టోటల్ పీఎన్ఎల్ ఎంత అని కూడా డీటెయిల్డ్‌గా మనకి ఇక్కడే వస్తుంది. ఇప్పుడు ఇక్కడే మీరు ఎగ్జిట్ ఆర్డర్స్‌లో సెలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ ఆర్డర్స్ మాన్యుయల్లీ అని చెప్పిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ప్రైస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 74 దగ్గర ఉంది. మేబీ నేను ఇది ఒక ₹100 ఎంటర్ అవ్వంగానే ఒకవేళ ఎగ్జిట్ అయిపోతానని అనుకున్నాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, నేనేం చేస్తానంటే దీన్ని 100 మోడిఫై చేస్తాను. మోడిఫై చేసి ఎగ్జిట్ ఆల్ అని నొక్కేస్తే ఈ స్ట్రాటజీలో నాకు ₹1,916 ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి మనం అలా డీటెయిల్డ్ బ్రేక్‌డౌన్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడే అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి సో, మీరు అలా కూడా పేపర్ ట్రేడింగ్ చేసుకుంటూ మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయా లేదా అని మీరు వాలిడేట్ చేసుకోవచ్చు. సో, ఇదేమో ఒక పద్ధతి. నెక్స్ట్ ఇప్పుడు మేబీ ఒక క్రియేట్ ఎ న్యూ స్ట్రాటజీ అనుకుందాం. ఓకేనా? లేకపోతే ఇందులోనే ఇంకొకటి యాడ్ చేద్దాం. ఓకే. యాడ్ ఆర్డర్స్ మాన్యుయల్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ వీటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు స్ట్రాడిల్ అనుకుందాం. సో, దీంట్లో కూడా మేబీ లాంగ్ స్ట్రాడిలా, షార్ట్ స్ట్రాడిలా పక్కన పెడితే మేబీ ఒక స్ట్రాడిల్ తీసుకుందాం. నిఫ్టీ రేంజ్ బౌండ్ ఉండబోతుంది అనుకుందాం. సో, 26,200 మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు దీన్ని లాంగ్ చేసుకోవచ్చా, షార్ట్ చేసుకోవచ్చా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే షార్ట్ స్ట్రాడిల్ అని అనుకుందాం. సో, సింపుల్‌గా దీన్ని మీరు యాడ్ అని నొక్కితే ఇక్కడ మీకు ఆ స్ట్రాటజీలో ఏదైతే మీరు తీసుకున్న షార్ట్ స్ట్రాడిల్‌లో పీఎన్ఎల్ ఎలా మూవ్ అవుతుంది అని కూడా మీకు ఇదే బాస్కెట్‌లో లేకపోతే అదే పోర్ట్‌ఫోలియోలో లేకపోతే అక్కడే గ్రూప్‌లో మీకు ఈజీగా కనిపిస్తుంది. సో, ఈ విధంగా మీరు ఈక్విటీకి, మ్యూచువల్ ఫండ్స్‌కి, ఫ్యూచర్స్‌కి అండ్ ఆప్షన్స్‌కి అన్నిటికి కంబైన్డ్‌గా ఒక వర్చువల్ పోర్ట్‌ఫోలియోని మీరు హ్యాపీగా బిల్డ్ అనేది చేసుకోవచ్చు. సూపర్‌గా బ్రహ్మాండంగా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను ఏవేవైతే స్టాక్ పేర్లు తీసుకున్నానో లేకపోతే మ్యూచువల్ ఫండ్ పేర్లు తీసుకున్నానో మీకు స్క్రీన్ మీద ఏవేవైతే కనిపించాయో ఇవి ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైజర్స్ కాదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌కి మీకు ఇవి రెఫరెన్సెస్‌గా చూపించాను. సో, మీరు ఎందులో అయితే చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో నిజంగా డబ్బులు పెట్టి దాంట్లో లాస్ చేసుకునే కంటే ముందర ఫస్ట్ మీరు టెస్టింగ్ అనేది చేయాలి. బ్యాక్ టెస్టింగ్ ఎలాగో మీరు చేస్తారు. ఫార్వర్డ్ టెస్టింగ్ కూడా నిజం డబ్బులతో కాకుండా ఇలా వర్చువల్ ట్రేడింగ్‌లో చేస్తే కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నిజం డబ్బులతో ట్రేడ్ చేస్తే అది అమేజింగ్, సూపర్. కాకపోతే అంత రిస్క్ లేకపోతే ఇలా కొంత క్యాపిటల్‌తో మీరు కొంచెం చిన్నగా టెస్టింగ్ చేసుకుంటూ అలా వర్చువల్ ట్రేడింగ్ అండ్ పేపర్ ట్రేడింగ్ చేస్తూ బాగా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా, నెక్స్ట్ వీడియోస్ మీకు ఏది కావాలనుకున్నా కూడా నిర్మొహమాటంగా కింద కామెంట్ సెక్షన్ ఉంది అక్కడ అడిగేసేయండి. మీకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఉన్నా ఇవ్వండి. అండ్ ఇంకా ముఖ్యంగా మీ పేరు రాయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మన వీడియో లాస్ట్ వరకు వచ్చేసాం. సో, ఈ పార్ట్ వరకు వచ్చి మీరు చూస్తున్నారు అనుకుంటే మీకు నిజంగా నా కాంటెంట్ నుంచి ఎంతో అంత వాల్యూ పొందుతోంది. మీకు హెల్ప్ చేస్తున్నాను నాకు అర్థం. సో, నేను ఎగ్జాక్ట్‌గా ఎవరికి హెల్ప్ చేస్తున్నాను అని మీ పేరు నాకు తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. నా పేరైతే మీకు ఆల్రెడీ తెలుసు. మీ గురించి కూడా నాకు తెలియాలి కదా! సో, మీరు ఏం చేయాలంటే కామెంట్స్‌లో మీ పేరు అనేది రాసేసేయండి. సో దట్ నాకు మీరు గుర్తుండిపోవాలి. మీరు నా వ్యూవర్స్, మీరు నా వీడియోస్ చూస్తారని మీ గురించి నాకు గుర్తుండాలి. సో, దానికోసం కింద కామెంట్స్‌లో మీ పేరు కూడా రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకేవి ఉన్నాయో కూడా వాటి సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకా డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఎలాగైనా ఉంటుంది. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడికి రండి. కమ్యూనిటీ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. లేదా వీకెండ్స్‌లో నేను లైవ్‌గానే వచ్చి మీ అందరికీ ఆన్సర్ చేస్తుంటాను కాబట్టి సో, కమ్యూనిటీ హెల్ప్ కూడా మీరు హ్యాపీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.